వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద కురిమెళ్ల సుదర్శనచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ సంఘం భవన అభివృద్ధి కోసం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో కురిమెళ్ల సుదర్శనచారిని బోర్డు చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విశ్వకర్మ సంఘ భవన ఆధ్వర్యంలో శ్రీ కురిమెళ్ల సుదర్శనచారిని చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని వారు వెల్లడించారు. విశ్వకర్మ జాతులకు అభివృద్ధి పథకాలపై విశ్వకర్మ కమ్యూనిటీలు పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు డైరెక్టర్స్ కురిమెళ్ల రమేష్, గాన్లోజు సురేందర్, ధర్మపురి, పోనుగంటి రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు. సీజన్ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారు కూడా మళ్ళీ దీన్ని పూర్తి చేస్తానని మన వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షిగా మరి గౌరవనీయులు మాధవరెడ్డి గారు కూడా సభాముఖంగా మన కమిటీ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వారి అనుమతితోటే మళ్ళీ మేమందరం కలిసి వాళ్ళని కలిసి మేము ముందుకెళ్తామని ఈ సభాముఖంగా ట్రస్ట్ బోర్డుకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేము ఐక్యత ఉంటాం, మేము సాధించుకుంటాం, మా జాతికి గర్వకారం అని ఈ రోజున మరి పేరున అందరినీ జాతి అభివృద్ధి కోసం అదే కాకుండా కుల సంఘ సభ్యులందరూ కూడా విశ్వకర్మ జాతి అభివృద్ధికి సభ్యత్వాన్ని కూడా ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. వారు కొంత డొనేషన్ కూడా ఇవ్వడానికి జరిగింది. కాబట్టి ఇది మంచి శుభ సమయం. కాబట్టి గౌరవనీయులు మన విశ్వబ్రాహ్మణ జాతులందరికీ, పంతులకు, టీచర్స్ కానీ, ఎంప్లాయీస్కి ఎవరైనా కానీ విశ్వకర్మ జాతిని మేలు కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నందున మరి ఈ యొక్క విషయానికి మా అందరికీ తెలియడం జరిగింది. వీరందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ మరి వీళ్ళందరూ కూడా కమ్యూనిటీ హాల్ డెవలప్మెంట్ గురించి ఈ సొసైటీ తయారు చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఏర్పాటు చేసిన హాజరైన ప్రతి ఒక్కరి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనికి సహకరిస్తారని ఏదైనా ముందు పడతానని వచ్చిన కుల బాంధవులందరికీ నా ధన్యవాదాలు. ఈ కమిటీ హాల్లో పూర్తి పని కానందున ఈ ముందు కూడా బిల్డింగ్ కావడానికి ముందు కూడా ఇప్పటి వరకు అయిన వరకు కుల సహకారంతో పిల్లర్లు వేసడం జరిగింది. రెండొకటి ఏంటంటే 6 నెలల సంవత్సరంలోపు ఖచ్చితంగా దీనికి స్లాబ్ వేయడం జరుగుతుంది. అందరం కలిసి ఎంపీ ఫండ్ తెచ్చి కాంట్రాక్టర్ మనం అందరు సహకారం చేసి బిల్లు ఇప్పించాలని అందరి సహకారంతో తీసుకొని నేను మాట కూడా ఇస్తాను. ఖచ్చితంగా 6 నెలల లోపు బిల్డింగ్ స్లాబ్ కూడా పడతాయి. కమిటీ హాల్లో అందరూ హాజరైన కుల బాంధవులందరికీ నా డివిజన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కమిటీ హాల్ కొరకైన ఫ్యూచర్లో ఎమ్మెల్యే దగ్గర పోవాలన్నా ప్రతి ఒక్కరూ సహకరించాలని కుల బంధువులందరికీ నా యొక్క కోరిక. మీరు సహకరిస్తే మీ వెనుక మేము ముగ్గురు అన్నదమ్ములో ఉండి నడిపించే ప్రయత్నం సుదర్శనంతో చేస్తామని నేను మాట ఇస్తాను. దీంట్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అందరం ఏకమై ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను. ఇది వాస్తవానికి పట్టణము అన్ని 6 మండలాలు అందరూ కొద్ది ముందుకు వెళ్ళిపోతాను. నేను ఏదన్నా సాధక బాధకాలు ఉన్నా కూడా నేను ముందుండి పనిచేస్తాను అని చెప్పి నా కోరిక మేరకు ఇప్పుడు సుదర్శన ముందుకు వచ్చాడు. ఆల్రెడీ ఆయన ముందునే ఏది ఉందని ఏ పని ఉన్నా కూడా డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు, జిల్లా కన్వీనర్, మన డివిజన్ కన్వీనరు, మళ్ళీ సతీషు, రవి, మన